అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే, ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి. చమత్కారం కేవలం మాటల్లోనే కాదు, ఊహల్లో కల్పనలో కూడా. ఈ దారి గులాబీల దారి. పువ్వులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి. మంచి హాస్య రచయిత. ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు. ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే, ఇందులో ఉన్న 38 కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే. సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది. గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి. ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే, కథల ప్రపంచం పెద్దది, అందున హ్యూమర్ అంటే డేంజర్. తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి, మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది. ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి. తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు. బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి. అలాగే ఇందులో ఉన్న 23 కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు. మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు నీడనిచ్చిన పడగ. లాస్ట్లో అంటే ఈ కథ పూర్తిగా విన్నాక మీకు కాస్త జాలి, దయ అనేవి బాగా పెరుగుతాయి. ఇందుకీ కథ ఏమిటంటే, పురుషోత్తమరావు ఫ్యామిలీ అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ జాలి. పురుషోత్తమరావు మంచి ఆదాయం వచ్చే ఒక ప్రభుత్వ సంస్థలో బాధ్యత గల ఆఫీసరు. ప్రభుత్వోద్యోగి ఎన్ని చండాల పనులు చేసినా అతన్ని పీకేయగల సాహసము, నేర్పు ప్రభుత్వానికి లేవన్న విషయం జగమెరిగిన సత్యం. మహా అయితే 1/2 డజన్ మెమోలు, 2-3 ట్రాన్స్ఫర్లు అంతే. గవర్నమెంట్ ఉద్యోగంలో చేరేటప్పుడు మాత్రమే కావాలి కాండక్ట్ సర్టిఫికెట్లు, మన్ను మశానము. ఆ తర్వాత సర్టిఫికెట్లతో పని ఉంటుందేమో గాని కాండక్ట్తో మాత్రం పని ఉండదు. అతనికి అన్నీ కలిపి నెలకు సుమారు 4-5 వేల దాకా వస్తాయి. ఈ రోజు వాడిన సెంటు రేపటికి కంపు కొట్టేస్తుంది అతనికి. వారానికో ఉంపుడు గత్తె చొప్పున నెలకు 4 ఉంపుడు గత్తెలతో ఉంటానని మొక్కుకున్నాడు చిన్నప్పుడే. 2 నెలలకోసారి వచ్చే ఎక్స్ట్రా రోజు మాత్రం పెళ్ళాం దగ్గరే ఉంటాడు. అది కూడా పెళ్ళాం కోసం కాదు, ఆ ఒక్క రాత్రి ఎవత్తె దగ్గరున్నా మిగతా 3కి అన్యాయం చేసిన వాడినవుతానని అతను చాలా ఇదిగా ఫీల్ అయిపోతాడు. రాత్రిళ్ళు నిద్ర పట్టదు. ఏ రోజు 4 బీర్లు, హాఫో కనీసం క్వార్టరో లేనిదే గడవదు. తనింట్లో మొత్తం తను కాక ఒక పెళ్ళాం, 2 ఆడపిల్లలు వెరసి 3 జీవాలున్నాయని మాత్రం అతనికి కాస్త లీలగా గుర్తు. కానీ ఇంట్లో అన్నం అనేది వండాలని, దానికి ఒక కూరో పప్పో చేర్చి కొంచెం రసం అనే నీళ్లు కలిపితే చివర్లో మజ్జిగ అనేది కలుపుకుంటే దీన్నంతా కలిపి భోజనం అంటారని, దాన్ని ఇంట్లో ఉండేవాళ్ళు తింటారని, తినాలని మాత్రం తెలీదతనికి. పెళ్లినాడు కొన్న బట్టలు ఇంకా మన్నుతున్నాయని ప్రకాశంగా ఆశ్చర్యపోతూ ఆ ఇల్లాలు వాటినే వాడుతూ గతిలేక మురిసిపోతున్నట్లు నటిస్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళు నిజమేస్మి అని బుగ్గలు నొక్కుకు మరీ నటించి ఆ ఇల్లాలికి ఆత్మసంతృప్తి కలిగిస్తున్నారని, పెళ్లినాటి పట్టుచీరే 1/2 చేసి పిల్లలిద్దరికీ వేసి గడప దాటనివ్వదమ్మా పిల్లల్ని అన్న పేరు గత్యంతరం లేక తెచ్చుకుందని అతనికి తెలీదు, తెలుసుకోడు. అతనికి తెలిసింది ఒక్కటే, బ్రాందీలు, విస్కీలు, బీర్లు పట్టించి పీకల దాకా తాగి ఫుల్ మేకప్లో సెంట్ స్ప్రే చేసి అలవోకగా అద్దంలో ఫైనల్ టచప్ చేసుకుని తూలడాన్ని చాలా డిగ్నిఫైడ్గా కంట్రోల్ చేసుకుంటూ అలా అనుకుంటూ స్కూటర్ ఎక్కి ఝామ్మని 4 ఉంపుడు గత్తెల్లో వంతుల వారీగా ఆ రోజెవరో చూసుకుని వెళ్లడం. అతనికి చెప్పే సాహసం ఎవరికీ లేకపోయినా అతని చర్యల్ని ఎవరూ హర్షించలేకపోతున్నారు. అతనికి ఎవరితోనూ చనువు లేదు, అసలు చనువు పెంచుకోడు, ఎక్కడ నీతులు వినాల్సొస్తుందోనని. కానీ ఒకరోజు అతని చిన్ననాటి స్నేహితుడు సత్యం ఢిల్లీ నుంచి వచ్చాడు. సత్యం తన తల్లి ద్వారా పురుషోత్తమరావు విషయం, అతని ఫ్యామిలీ పరిస్థితి విన్నాడు. అతనికి పురుషోత్తమరావు మీద చాలా కోపం వచ్చింది. అతని పెళ్ళాం బిడ్డల మీద జాలేసింది. వెంటనే బయలుదేరాడు. ఫిబ్రవరి 29 లీపు సంవత్సరం కావడంతో రాత్రి 9 అయినా పురుషోత్తమరావు ఇంట్లోనే ఉన్నాడు. కాసేపు అవి ఇవి మాట్లాడాక సూటిగా చీవాట్లలోకి దిగాడు సత్యం. ఏమిట్రా ఇది, అసలు ఇంట్లో వాళ్ళు తిండి తింటున్నారో లేదో తెలుసా నీకు అని కేకలేశాడు. పురుషోత్తమరావుని కడగవలసిందంతా అయ్యాక
మందు మానేస్తానని, సెంటు బాటిల్స్ వాడడం మానేస్తానని ప్రమాణం చేయమని నిలదీశాడు సత్యం పురుషోత్తమరావుని. అతను ఇబ్బందిగా చూశాడు. కాసేపు అటు ఇటు దిక్కులు చూసి, ఈరోజు మంచిది కాదు, రేపు చేస్తాలే అంటూ చటుక్కున లేచి ఎటో వెళ్ళిపోయాడు. సత్యం నిట్టూర్చి భారంగా లేచాడు. వెళ్ళిపోదామని ముందు వాకిట్లోకి వచ్చాడు. అన్నయ్య గారు అన్న పిలుపు విని తిరిగి చూశాడు. కళ్లల్లో ప్రాణాలు కదలాడుతున్నట్లుంది ఆ స్త్రీమూర్తి. 8 ఏళ్ల పిల్ల తల్లి చీర కుచ్చిళ్లు పట్టుకుని నిల్చుంది. పెద్ద పిల్ల తలుపు చాటు నిల్చుని ఉంది. వాళ్ల అవతారాలు చూసేసరికి సత్యానికి కళ్ళు చెమర్చాయి. ఏమిటమ్మా, నా వల్ల మీకేదైనా డబ్బు సహాయం కావాలా? చెప్పమ్మా అన్నాడు. భర్త పెద్ద ఆఫీసర్ అయి ఉండి ఇంకోళ్లని ఎంత శ్రేయోభిలాషులైనా కానివ్వండి, అడుక్కుని బ్రతికే దశ ఇంకా రాలేదన్నయ్య గారు, రాదు కూడా. అలా అంటున్నప్పుడు ఆమె గొంతులోని జీర అతనికి స్పష్టంగా వినిపించింది. సత్యం ఖిన్నుడయ్యాడు. ఆమె తనను పలకరించగానే డబ్బు అడగడానికి పలకరించి ఉంటుందని భావించిన తన మీన్ మైండ్కు అసహ్యం కలిగింది అతనికి. బాధపడకండి అన్నయ్య గారు, ఎవరి రాతను ఎవరు మాత్రం తప్పించగలరు? మీ సంభాషణ అంతా విన్నాను. మీ ముందుకు వచ్చి మాట్లాడాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. వారు మీకు తాగనని మాట ఇచ్చే ముందు మీరు నాకో మాట ఇవ్వాలి, తల వంచుకుని చెప్పిందామె. ఆశ్చర్యపోతూ, చెప్పమ్మా, మీ అన్నయ్య లాంటి వాణ్ణి, చెప్పు అన్నాడు సత్యం. ఒక్క క్షణం నిశ్శబ్దం. మీరు ఆయనకి ఎన్ని నీతులైనా చెప్పండి, కానీ తాగడం మానమని, సెంట్లు వాడొద్దని మాత్రం చెప్పొద్దు. నిర్ఘాంతపోయాడు సత్యం. అదేమిటమ్మా, బీరు, విస్కీ, బ్రాందీ బాటిల్స్కి, సెంటు సీసాలకి ఎంత ఖర్చవుతుందో తెలుసా? అవి వాడు మానేస్తే మీరు ఎంత డబ్బు ఆదా చేసుకోవచ్చో తెలుసా? దేనికి లోటు లేకుండా ఎంతో హాయిగా అంటూ ఉంటే నవ్విందామె. తరచి చూస్తే మొనాలిసా నవ్వు విరుపులోని వేదాంతం ఆమె నవ్వులో స్పష్టంగా కనిపించింది. ఆ డబ్బు నా చేతికి రావడం, దానితో మా కష్టాలు తీరడం జరుగుతుందని అనుకుంటున్నారా? సరే, ఆ విషయం వదిలేయండి. అతని గురించి నాకు బాగా తెలుసు. దయచేసి ఇంకెప్పుడూ మా ఇంటికి నీతులు చెప్పడానికి మాత్రం రాకండి. ఈసారి ఆమె కంఠంలో రవ్వంత కాఠిన్యం చోటు చేసుకుంది. క్షణకాలం ఆగి తలెత్తి సత్యం ముఖంలోకి సూటిగా చూస్తూ ఇలా అంది ఆమె. ఆయన తాగి పారేసిన బాటిళ్లు, మోజుతీరి వదిలేసిన సెంటు బాటిళ్లు అమ్ముకుని నేను నా పిల్లలు ఇంత తిండి తింటున్నాం. మీ నీతులు ఆయన విని ఆచరిస్తే మాకు దక్కేవి పస్తులే అని ఆమె పిల్లలిద్దరినీ పొదివి పట్టుకున్నట్లుగా దగ్గరకు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ఆ దృశ్యం సత్యం కన్నీటి తెరల్లో మసక మసగ్గా కదిలింది. నీడనిచ్చిన పడగ అనే ఈ కథ 1988వ సంవత్సరంలో ఆంధ్రప్రభ వీక్లీలో అచ్చయింది.